ఓన్లీ ఫర్ లవ్ ఎపిసోడ్ 1 ఓపెన్ చేయంగానే ఒక ప్రెస్ ఆఫీస్లో సీన్ స్టార్ట్ అవుతుంది. యులింగ్ అనే అమ్మాయికి ఇంటర్వ్యూ ఛాన్స్ వచ్చిందని అందరూ పొగుడుతూ ఉంటారు. పర్సనల్గా మన చీఫ్ ఎడిటరే యులింగ్ని ఈ ఇంటర్వ్యూకి రికమెండ్ చేసింది, నీకేమైనా హెల్ప్ కావాలా అంటూ ప్రశంసిస్తూ ఉంటారు. ఇంతలో మన మెయిన్ రోల్ హీరోయిన్ ఎంట్రీ చూపిస్తారు. తన పేరు జాంగ్ జూయి. తను వేరే కొలిగ్తో ఇలా మాట్లాడుతుందనమాట. తన కొలిగ్ షూయి, ఇంటర్వ్యూ ఆల్రెడీ వేరే వాళ్ళకి ఓకే అయింది కదా, మరి ఇంకా నువ్వెందుకు అవుట్లైన్ రెడీ చేస్తున్నావు అని అడిగితే, నేను రెడీ చేసుకున్న దాంతో చాలా సున్నితమైన ప్రశ్నలు ఉన్నాయి, ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి ఇంటర్వ్యూకి పనికి వస్తుంది, నా టాలెంట్ ఇంప్రూవ్ చేసుకోవాలి కదా అని అంటుంది. అయ్యో నువ్వేం సరిగ్గా ఉన్నావా లేదా అని తన కొలిగ్ అంటుందన్నమాట. మళ్ళీ నీకు ఎందుకు వస్తుంది ఛాన్స్ అంటే, ఏమో నాకు షాన్షి మళ్ళీ వెనక్కి రావచ్చు, ఒకే దాని మీద ఉండకపోవచ్చు అని, తను ఎలా ఉంటాడు, అందంగా ఉంటాడా అని అనుకుంటూ ఉంటుందన్నమాట షాన్షి. ఇప్పుడు హీరో ఇంట్రొడక్షన్. కార్లో హీరో పర్సనల్ సెక్రటరీ ఫినాన్స్ న్యూస్ కంపెనీతో ఇంటర్వ్యూ 7 గంటలకి, డిన్నర్ తర్వాత యులింగ్ అనే అమ్మాయి చీఫ్ ఎడిటరే రికమెండ్ చేసింది అంటాడు. అప్పుడు హీరో జులింగ్తో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇంటర్వ్యూ అయితే ఎవరైనా ఓకే, ఆన్సర్స్ డైరెక్ట్గా చెప్పాల్సిన పని లేదు, కన్వర్జేషన్ బాగా ఉండాలి కాబట్టి జాంగ్ జూయిని ఫిక్స్ చేయమని చెప్తాడు. జాంగ్ జూయి చీఫ్ ఎడిటర్ రూమ్కి వస్తుంది. మీరు నన్నేం కన్సోల్ చేయకండి, నేనేం బాధపడడం లేదు, నేను ఇంకొకసారి బాగా ఇంప్రూవ్ చేసుకుంటా అంటే, ఈరోజు ఏంటి నువ్వు ఇంత చాలా అందంగా ఉన్నావు అని అడుగుతుంది. ఈరోజు నా బాయ్ ఫ్రెండ్ బర్త్డే, నాకు బాగా డ్రెస్ చేసుకోవడం ఇష్టం, అయినా షియాన్తో ఇంటర్వ్యూ ఉంటే నా బాయ్ ఫ్రెండ్ బర్త్డేకి వెళ్ళలేను అంటుంది. అప్పుడు చీఫ్ ఎడిటర్, ఓ అవునా, ఇప్పుడు షియాన్ పర్సనల్ సెక్రటరీ కాల్ చేశారు, నువ్వే ఇంటర్వ్యూ చేయాలంట, అది ఈరోజు నైట్కే, నీకు కుదరదు కదా, నీ బాయ్ ఫ్రెండ్ బర్త్డే కదా, ఏం చేస్తావు అంటే, లేదు నేను ఇంటర్వ్యూ చేస్తాను అంటే ఈరోజు నైట్ 7 o'clockకి డీటెయిల్స్ షియాన్ అసిస్టెంట్ చెప్తాడు. ఓకే నేను వెళ్ళి ప్రిపేర్ అవుతాను అంటుంది. ఆగు, మరి నీ బాయ్ ఫ్రెండ్ బర్త్డే అంటే, బాయ్ ఫ్రెండ్ బర్త్డే ఎవ్రీ ఇయర్ వస్తుంది కానీ షియాన్తో ఇంటర్వ్యూ రాదు అని చెప్పి, బర్త్డే మిడ్ నైట్ కదా, ఆలోపు సెలబ్రేట్ చేస్తానని చెప్పి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే షియాన్ పర్సనల్ సెక్రటరీ అంటాడు, ఇంటర్వ్యూ కాన్ఫరెన్స్ రూమ్లో అరేంజ్ చేసాం ఓకేనా అంటే, లీన్ వస్తున్నాడా ఆఫ్టర్నూన్ ఇంటర్వ్యూకి అని అడుగుతాడు షియాన్. లేదు, ఆ ఇంటర్వ్యూ మార్నింగ్కి షిఫ్ట్ చేశారు, డైరెక్టర్ ఫెంగ్ పర్సనల్గా చేంజ్ చేశారు అంటాడు. షియాన్, అయితే నేను ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళాలి అంటాడు. అప్పుడు అయితే పిఎస్ మీ మిస్ క్వీన్ సంగతి ఏంటి అంటే, షియాన్ అంటాడు, నువ్వు వెళ్ళి పికప్ చేసుకొని షీ హౌస్లో వదిలేయండి అని. జాంగ్ షూయు వాళ్ళ కొలీగ్తో ఇలా మాట్లాడుతూ ఉంటారనమాట. ఇది నీకు 9th ఆర్టికల్, నువ్వు కాఫీ అంతా తాగొద్దు, కూల్ డ్రింక్ తాగు అంటే, అయినా షియాన్ నన్నెందుకు సెలెక్ట్ చేశాడు అంటే, ఏమో వాళ్ళ బాస్ షియాన్ చాలా మంచోడు కాబట్టే నిన్ను సెలెక్ట్ చేశాడు, ఇంకో కొన్ని ఇయర్స్లో కంపెనీ ఫుల్ సక్సెస్ అయిపోతుంది చూడు అంటే, మింగ్యూ ఇచాన్ అనే కంపెనీ కూడా తన మీద చాలా రూమర్స్ ఉన్నాయి, కంపెనీని పట్టించుకోలేదు, పిరికివాడు అని, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ యాక్ట్రెస్ బెలిన్ని కూడా బ్రోకప్ డైరెక్ట్గా అయిపోయిందని రూమర్స్, అంతే, నేనేమనుకుంటున్నానంటే తను చాలా ధైర్యవంతుడని నా ఫీలింగ్ అంటుంది జాంగ్ సూయి. నెక్స్ట్ సీన్లో హీరో కంపెనీకి వెళ్తాడు. కాన్ఫరెన్స్ రూమ్ బయట నుంచి లోపలికి చూస్తాడు. ఇద్దరు గుసగుసలాడుతూ అంటారు, మన ఫ్యామిలీ బాగా క్లోజ్ కాబట్టి మనకే సపోర్ట్ ఉంటుందని. ఇంకొక సైడ్ ఒకడే టెన్షన్ పడుతూ కూర్చొని ఉంటాడు. హీరో వర్కర్కి ప్యాంట్రీకి వెళ్ళి 2 కోల్డ్ కోక్ తీసుకొని రా అని చెప్పి పంపుతాడు. హీరోయిన్ కొలిగ్ అంటుంది, లీయింగ్ తెలుసా నీకు, 2 yearsలోనే చాలా సక్సెస్ఫుల్ అయ్యాడు, చాలా కంపెనీలు తనతో ఇన్వెస్ట్ చేయాలని చూస్తుంది అంటే, షియాన్ కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాడు అంటే, హీరోయిన్ అంటుంది, షియాన్ ఎలా ఉంటాడో ఒక్క ఫోటో కూడా ఇంటర్నెట్లో సరిగ్గా లేదు, మనం ఒక ఎక్స్క్లూజివ్ ఆడియో లేకపోతే వీడియో ఇంటర్వ్యూ ఇస్తే బాగుంటుంది అంటే, నువ్వు ఇంకా నీ ఎలక్ట్రానిక్ మ్యాగజైన్ గురించి ఆలోచిస్తున్నావా అంటుంది. హీరో కాన్ఫరెన్స్ రూమ్కి ఎంటర్ అయ్యి మిస్ చెన్తో కూల్ డ్రింక్ ఇచ్చి, నీ ప్రాజెక్ట్ చూసా చాలా బాగుంది అని తనతో వేరే కాన్ఫరెన్స్ రూమ్కి తీసుకొని వెళ్ళమని పంపుతాడు. ఇంకో ఇద్దరితో కూర్చొని మాట్లాడతాడు. వాళ్ళు, నీకు తెలుసు కదా, మీ నాన్న మాకు బాగా తెలుసు, మాకు చాలా బిజినెస్ డీలింగ్స్ చేసాం, మనం కంపెనీ కోఆపరేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటాడు. కానీ హీరో, మీ హార్డ్ వర్క్కి థ్యాంక్స్, కానీ నేను వాళ్ళ ప్రాజెక్ట్ బాగా స్టడీ చేశాను, నాకు అదే నచ్చింది, మీ ప్రకారం మీరు బిజినెస్ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు కానీ చేయలేదు, లీయింగ్ కూడా బాగా డెవలప్ కంపెనీనే, నాకు తెలుసు మా డాడ్ ఇంపార్టెన్స్ ఇస్తారని మీకు, కానీ బిజినెస్సే, చార్టీ కంపెనీ ఏం కాదు కదా, థ్యాంక్స్ అని వాళ్ళని పంపేస్తాడు. మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళి, టెక్నికల్ బ్రేక్ త్రూకి టైం పడుతుంది, పేటెంట్ రైట్స్ వచ్చే వరకు కష్టపడండి, మా కంపెనీ మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది అంటే, మీరు ఖచ్చితంగా ఫండ్స్ ఇస్తే మేము కష్టపడతాము అని తను చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆఫీస్లో ఇంకొక అతను వచ్చి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో ప్రాబ్లం వస్తుందేమో అంటే, తన కెపబిలిటీ చూసి అవకాశం ఇచ్చాను కానీ ఫ్రెండ్షిప్ ఏం కాదు అంటాడు. షియాన్ వల్ల న్యూస్ మేనకోడలు కాల్ చేసి, నువ్వు పికప్కి రాలేదు, నా మీద నీకు ప్రేమ
ఏం లేదు అంటే నాకు వేరే పని ఉంది రాలేకపోయా, ఇప్పుడు బిజీగా ఉన్నా అని కాల్ కట్ చేస్తాడు. పర్సనల్ సెక్రటరీ కూడా అదే చెప్తాడు. హీరో వేరే ఏదైనా ఉంటే చెప్పు అంటే జియో గ్విన్ మీకు ఫోన్ చేశాడంట, రీచ్ అవ్వలేదు, నైట్ డిన్నర్కి రమ్మంటున్నాడు, ఇంపార్టెంట్ పర్సన్ని కల్పిస్తాడు అంటున్నాడు. అంటే యోయూ ప్రొఫైల్ చూసి సరే డిన్నర్కి వెళ్తా అంటాడు. పర్సనల్ సెక్రటరీ అయితే ఇంటర్వ్యూ అంటే షియాన్ వాళ్ళకి పరిస్థితి చెప్పి నెక్స్ట్ టైంకి ఇంటర్వ్యూ పోస్ట్పోన్ చేయండి, నెక్స్ట్ వీక్లో ఏదైనా టైంకి అని చెప్తాడనమాట. జాంగ్ జూయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి కాల్ చేసి ఈరోజు షియాన్ ఇంటర్వ్యూ ఉంది, బర్త్డేకి రాలేను అంటే ఇయర్కి ఒకసారి బర్త్డే వచ్చేది, సరేలే నువ్వు ఇంటర్కి వెళ్ళు, అయిపోయాక పికప్ చేసుకోవడానికి వస్తాను అంటాడు. ఎడిటర్ చీఫ్ వచ్చి మీ బాయ్ ఫ్రెండ్ బాగా అర్థం చేసుకుంటాడు, మా బాయ్ ఫ్రెండ్ లాగా కదా అంటుంది. చెన్ కాల్ చేసి ఇంటర్వ్యూ నెక్స్ట్ వీక్ చేసుకోండి, ఈరోజు కుదరదు అంటే షూయి అట్లీస్ట్ 2 hours లేకపోతే 1 hour అయినా పర్వాలేదు, నెక్స్ట్ వీక్ అంటే ఫ్రంట్ పేజ్ ఖాళీగా ఉండిపోతుంది, ఈ వీక్లోనే ట్రై చేయండి అంటూ ప్లీజ్ అని అడుక్కుంటా ఉంటే అంతలోపే కాల్ కట్ అయిపోతుంది. షూయి వెంటనే ఒకరికి కాల్ చేసి షియాన్ నైట్ ఎక్కడికి వెళ్తున్నాడు కనుక్కొని నీ ఇన్ఫ్లుయెన్స్ యూస్ చేసి నాకు చెప్పు అంటుంది. షియాన్ గురించి నాకు తెలియదు కానీ గ్వాన్ కంపెనీ వాళ్ళ ఫ్రెండే ఏ ప్రైవేట్ బ్యాంకెట్కి వెళ్తున్నాడు వార్నర్ మ్యానోస్లో ఈరోజు నైట్ అంటే తను కూడా అక్కడే ఉండొచ్చు అని చెప్తుంది. షియు బాయ్ ఫ్రెండ్ కేక్ పెట్టుకొని పాపం ఎదురు చూస్తూ ఉంటాడనమాట. జాంగ్ షుయి షియాన్ అసిస్టెంట్ చెన్కి కాల్ చేసి నేను వార్నర్ మ్యానోస్లోనే ఉన్నాను, ఒక్కసారి షియాన్కి ఇన్ఫామ్ చేయండి, కుదిరితే ఇంటర్వ్యూ ఇవ్వమని, రిజల్ట్ ఏదైనా పర్వాలేదు నేను వెయిట్ చేస్తాను, తను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పర్వాలేదు నేను ఏమనుకోను అని చెప్పి చెప్తుందనమాట. సరే అతను నేను షియాన్ని అడిగి చెప్తానని కాల్ కట్ చేస్తాడు. కొంతమంది షియాన్ గురించి ఇంకా యోయు అనే ప్రొఫెసర్ గురించి మాట్లాడుతూ ఉంటారు. షియుకి ఆకలేస్తుంది. జంగ్ షియాన్కి షంగ్ షుయి గురించి చెప్తాడు. ఇప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వడం కుదరదు, తనకు ఫుడ్ అరేంజ్ చేసి ట్యాక్సీ కూడా బుక్ చేయి, ఇక్కడికి ట్యాక్సీలు రావని చెప్తాడు. షియు యోయు ప్రొఫైల్ చూస్తూ ఉంటుంది. స్టమక్ పెయిన్కి టాబ్లెట్ వేసుకుంటూ వాటర్ కోసం చూస్తూ ఉంటే యోయునే వాటర్ ఇస్తాడు. ఒకరినొకరు ఇంట్రొడ్యూస్ చేసుకొని ఫైనాన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అను తను సేమ్ కాలేజ్లో పాస్లో చదివానని వీచాట్ నంబర్ కూడా మార్చుకుంటూ ఉంటే హీరోయిన్ని చూస్తాడు. ఒక ఫ్లాష్ బ్యాక్, ఒక ఇంటర్వ్యూలో తన పేరు వింటాడు, గుర్తు తెచ్చుకుంటూ ఉంటే గ్వాని వచ్చి లోపలికి తీసుకొని వెళ్తాడు. యోయు ఈరోజు షియాన్ నీకు ఇంటర్వ్యూ ఇవ్వకపోవచ్చు, నువ్వు వెళ్ళు, ఓకే బాయ్ అని చెప్పి వెళ్తూ ఉంటాడు. తన టాబ్లెట్ వేసుకుంటూ షియాన్ని చూసి వెంటనే పరిగెత్తుకుంటూ వస్తే చెన్ ఈరోజు కుదరదు అని చెప్పి పంపించేస్తాడు. బ్యాంక్వెట్ లోపల షియాన్ అండ్ ప్రొఫెసర్ యోయు ఒకరికి ఒకరు పరిచయం చేసుకుంటారు. కంపెనీ గురించి మన ఫ్యూచర్లో కలిసి పనిచేద్దామని మాట్లాడుకుంటారు. అంతలో గ్వాన్ని యోయో ఇంట్రొడ్యూస్ చేస్తూ మీటింగ్ పెడతాడు. గ్వాన్ యూ గ్రూప్కి స్టాటిక్ అడ్వైజర్ అని ముగ్గురు కలిసి మాట్లాడతారు. హీరోయిన్ వర్షంలో బాయ్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ ఫోన్ చేస్తుంది. హెవీ ట్రాఫిక్ జామ్లో లేట్ అయిపోయింది, వస్తున్నా, అక్కడే ఉండు అంటే నేను ఆల్రెడీ రోడ్ పైన ఉన్నా, తొందరగా రా అంటుంది. రోడ్లో వెళ్ళే వాళ్ళు తనని మాట్లాడుతూనే ఉంటారు. రా నిన్ను డ్రాప్ చేస్తాను అని. ఒకరిద్దరికి వద్దు నా బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడు, వెయిట్ చేస్తున్నాను అని చెప్పి పంపించేస్తుంది. హీరో కూడా చూస్తాడు, సరే వెళ్ళు పికప్ చేసుకుందామని అంటే హీరోని కూడా చూడకుండా ఏం అవసరం లేదు, నేను నా బాయ్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా, తను వస్తున్నాడు, మీరు వెళ్ళొచ్చు అని అంటుంది. కార్ చూస్తే హీరో ఉంటాడు, కానీ వెంటనే హీరో కార్ వెళ్ళిపోతుంది. కొంచెం దూరం వెళ్ళగానే షూయు బాయ్ ఫ్రెండ్తో మాట్లాడడం చూసి అసిస్టెంట్ చెన్ చెప్తాడు, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వచ్చినట్లున్నాడు, తనకి బాయ్ ఫ్రెండ్ ఉంటాడని నిజంగా అనుకోలేదు, తనతో చాలాసార్లు ఫోన్లో మాట్లాడా, చాలా మంది తనతో మాట్లాడాలని చూస్తూ ఉంటారు, అందుకే తన బాయ్ ఫ్రెండ్ లేదేమో ఊరికే చెప్పింది అనుకున్నాను అంటే నువ్వు అసిస్టెంట్కి బదులు గాసిప్ రిపోర్టర్గా బాగా పనికి వస్తావు అంటాడు. షూయి కార్లో చలికి వణికిపోతూ ఉంటుంది. వాళ్ళు బాయ్ ఫ్రెండ్ సారీ చెప్తాడు, ట్రాఫిక్ జామ్ అని. బర్త్డే ఎలా చేసుకున్నావు అంటే నా గర్ల్ ఫ్రెండ్ లేకుండా హ్యాపీగా ఎలా ఉంటాను అంటుంది. షూయి సారీ చెప్పి కార్లో మంచి స్మెల్ వస్తుంది, ఏం పర్ఫ్యూమ్ చాలా బాగుంది, ఇదే కంటిన్యూ చేయి అంటుంది. బాయ్ ఫ్రెండ్కి కాల్ వస్తే కట్ చేసి నీతో ఉంటే నేను ఆఫీస్ కాల్స్ తీయను అంటాడు. హ్యాపీ బర్త్డే చెప్పి కిస్ చేసి వెళ్ళిపోతుంది. ఫోన్ వస్తుంది తనకి, అవునా అని చెప్పి తను వెంటనే వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళి ఫోన్ మర్చిపోయి ఉంటుంది. ట్యాబ్లో చెక్ చేస్తే హాస్పిటల్లో చూపిస్తుంది. తన బాయ్ ఫ్రెండ్కి ఏమన్నా అయిందేమో అని ట్యాక్సీతో హాస్పిటల్కి వెళ్తుంది. వేరే అమ్మాయితో ఉంటాడు. ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చులే అనుకుంటుంది, కానీ వాళ్ళు కిస్ చేసుకోవడం చూసి చాలా బాధపడుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం రేపటి వరకు ఎదురు చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.